నమస్తే సార్, మీ పేరు? రామచంద్రారెడ్డి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడే తెలియదండి, ఇంకా 2 ఇయర్స్ పోతే కానీ తెలియదు. 2 ఇయర్స్ చూడాలి. ఫస్ట్లో అర్థం కాదు కదా, కొత్త అందుట్లో ఫస్ట్ సీఎం. కేటీఆర్ గారు రోజుకు ఒక కామెంట్ చేస్తున్నారు వాళ్ళ గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ మీద. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ మాట్లాడింది కరెక్టే. వాస్తవంగా 1 గంట పవర్ కట్ తీయలే 9 ఇయర్స్లో. వాటర్ ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇప్పుడు వాటర్ ప్రాబ్లం, కరెంట్ ఇష్యూస్ ఉన్నాయంటారా? ఉన్నాయి. ఉన్నాయి. కరెంటు తీస్తున్నారుగా. సరే, ఇప్పుడు చూసుకుంటే రైతు బంధు అనేది 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే మేలా, 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే మేలా? అదొక్కటే రాంగ్ స్టెప్ వేశారు కేసీఆర్ వాళ్ళు. అది కరెక్ట్గా ఫాలో చేసినట్టు మళ్ళీ గవర్నమెంట్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఏమైనా మళ్ళీ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా టీఆర్ఎస్ వాళ్ళది? ఇంకా లేదా? గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే టీఆర్ఎస్కి మళ్ళీ కాంగ్రెస్కి రెండింటి మధ్య తేడా ఏంటంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళ పరిపాలనకి వీళ్ళ పరిపాలన అంటే కొత్త వరోడిది. తెలంగాణ రాష్ట్రం పోరాడి తెచ్చుకున్నాడు, కష్టపడ్డాడు, అన్ని సాధించాడు. అంటే చాలామంది ఏమంటున్నారు, తెలంగాణ అనే ఒక పేరు మీదనే పోతున్నాడు కానీ కేసీఆర్ చేసింది ఏమీ లేదు అంటున్నారు. ఎన్నెన్ని ఇలా తెలంగాణ అనే పేరు చెప్పుకొని ఆయన గెలుస్తారు అంటున్నారు. మరి సిటీలో 1 సీట్ రాలేదుగా కాంగ్రెస్కి. సిటీ అవుట్కట్స్లో 1 సీట్ రాలే. అదే కేసీఆర్ గారు ఓన్లీ సిటీనే డెవలప్ చేశారు, దాని చుట్టూ రూలర్ని మర్చిపోయారు అంటున్నారు. అంటే అదే రైతు బంధు, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయిగా. అందుట్లో 10 ఏళ్ళు పరిపాలిస్తే ఆటోమేటిక్గా యాంటీ వస్తుంది. కంపల్సరీ వస్తుంది, ఏ గవర్నమెంట్ అయినా ఎంత మంచి చేసినా వస్తుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో చూసుకుంటే ఇప్పటికీ అది కూలిపోతుంది అంటున్నారు. అప్పుడు చూసుకుంటే నాగార్జున సాగర్ ఇవన్నీ కట్టినా ఇంకా చెట్టుకు చెదరకుండా ఉన్నాయి. ఆయన కట్టిన కాళేశ్వరం చూసుకుంటే అప్పుడే కూలిపోతుంది అంటారు. దాని మీద అభిప్రాయం ఏంటి? డ్యామేజ్ ఉంది దానిలో, ప్రాబ్లం. మరి ఆ ఎలక్షన్ అప్పుడే వచ్చింది దరిద్రానికి. అది లేకపోతే ఇంకొక 30 సీట్లు వచ్చాయి. 30 సీట్లు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన నాయకత్వంలో ఇలా 5 ఏళ్ళు కొనసాగుతుందా కాంగ్రెస్? మధ్యలో ఏమైనా కూలిపోయే అవకాశాలు ఉన్నాయా? మధ్యలో కోలదు కానీ బెదిరిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద నాయకులు ఉండారుగా. మొన్న వచ్చినాడు వాడికి ఇచ్చారని ఉండిద్ది సహజంగా వరకే. ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళు ఏమంటున్నంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మధ్య చీలికలు, గొడవలు వస్తాయి, మరి బీఆర్ఎస్ మేమే అధికారంలోకి వస్తాము అంటున్నారు. మీరు దానికి ఏమంటారు? అది 5 ఏళ్ళు పోతే తెలిసిపోయింది కదా జనాలకు కూడా. కంపల్సరీగా వస్తాడు కేటీఆర్ చీఫ్ మినిస్టర్ నెక్స్ట్. ఇప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చినవన్నీ కాంగ్రెస్ వాళ్ళు నెరవేరుస్తారనే నమ్మకం ఉందా? నెరవేర్చలేరు. ఎందుకని? అవదు, అసలు ఇప్పటికే అప్పుల్లో ఉంది, అవకాశమే లేదు, అన్ని మాయమాటలే. ఫైనల్గా ఏమని చెప్తారు మీరు? రెండింటికి తేడా అంటే ఏది బెస్ట్ అంటారు? ఇది 2029 కేటీఆర్ సీఎం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.